జయవాసవి మే 18వ తేదీ శనివారం వైశాఖ శుద్ధ దశమి రోజున ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత అయినటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి యొక్క జయంతి కార్యక్రమాలు. మరి ఆర్యవైశ్యుల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటినటువంటి అమ్మవారి యొక్క జయంతి కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం దేవాలయాలకు వెళ్ళి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. కానీ ఒక వినాయక చవితి కానీ ఒక వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా అయితే మనం ఆచరిస్తామో ఇంట్లో, అదేవిధంగా శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి యొక్క జయంతి కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్యవైశ్యులైన ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే తప్పనిసరిగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని, కుంకుమ పూజ అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి అప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పిన ఆలోచన గతంలో కూడా 1-2 సంవత్సరాలు అదేవిధంగా నిర్వహించాం. మరి ఈ సంవత్సరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో కూడా తప్పనిసరిగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మీ వేణుగోపాల్ తిరువీధి, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి, జై జై.